థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోఆపరేషన్ ఉంటే కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు. శృతి, ముఖ్యంగా నువ్వు. షూర్ సార్. షెల్వి, కూర్చోండి. సార్ అది మరి నా యుఎస్ ఆన్ సైట్. చెప్పాను కదా చారీ, టైం వచ్చింది. చక్రం మనమే తిప్పుతున్నాం. చాలా బాగా చేసావమ్మా. యువర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ సూపర్. 100% కన్సిడర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు అంత టెన్షన్ పడకు. మనం ఒకటి. నేనున్నా కదా, చూసుకుంటా. ఈ జాబ్ మాత్రం మీ వాడిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాబ్ ఎవరికి? మా తమ్ముడికి. కాంగ్రెస్ చెప్పాను చెప్పు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, తీసుకొచ్చా? యా. శృతి, ఏ శృతి? నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వచ్చి చాలాసేపు అయింది, కానీ ఇది చూడు. ఏంటిది? సింధూర కన్సల్టెన్సీ. మా అన్నకు కూడా చాలా రోజులు జాబ్ రాకపోతే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేశారు. 1 వీక్లో వచ్చేసింది. ఒకసారి శివన్ ట్రై చేయమని చెప్పు. ఏసీ మీకోసమే. వెంకీ సార్. 2 గిన్నర్. ఓకే సార్. గిర్నర్ అంటే? హలో, గిన్నర్ అంటే గ్రీన్ టీ లాంటి, మీ హెల్త్ కి మంచిది. మా కన్సల్టెన్సీతో అసోసియేట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లో చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు. రేపు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటారు. మెయిన్ విషయం ఏంటంటే మా కన్సల్టెన్సీలో ఫిక్స్డ్ ప్రైస్ 10 lakhs. 10 lakhs. అర్థమైంది. వెంకీ సార్. గిన్నర్ క్యాన్సిల్. అలాగే సార్. మరి ఇదేంటి సార్ ఇది? సక్సెస్ ఇస్ సంథింగ్ యూ అంటే నువ్వు కాంట్ బై. సెండ్ మీ ద మెయిల్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, చెప్పు. ఇప్పుడే కన్సల్టెన్సీ నుంచి బయటకు వచ్చాను. 10 లక్షలు అన్నారు, మన దగ్గరేమో. శృతి, నీకెందుకు శృతి? నువ్వు వరి అవ్వకు. ఒక్క నెల శృతి, 1 నెల నాకు టైం ఇవ్వు. జాబ్ తెచ్చుకునే బాధ్యత నాది. నువ్వు అస్సలు వరి శృతినా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. వెంకీ సార్. 2 గిన్నర్. ఓకే సార్. ఇంకా మీ ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టే. కన్సల్టెన్సీలో అడిగింది 10 lakhs కదా? ఏయ్, నిన్నెందుకు రాలేదు? నేను ఇంట్లో మా ఆయన బాగా గొడవసేసాడమ్మా. ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. చాలు, నాకున్నది చాలక. నా ఇంటికొచ్చే వాళ్ళకు కూడా అదేనా? నిన్న పనంతా నేనే చేసుకున్నాను. వెళ్ళు. దాని ఈఎంఐ ఎంతో తెలుసా? నా సగం శాలరీ. నువ్వు బాధ్యతగా ఉండటానికి నా చివరి ప్రయత్నం. శివాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదేమో, శృతి భర్తకి ఉద్యోగం ఉండాలి.
సార్ ఏమైందిరా? శృతి 10 లక్షలు చెక్ ఇచ్చిందిరా. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చి నీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళు పడు కొట్టేశాడు. అందులో నా సర్టిఫికెట్లు కూడా ఉన్నారా. వీళ్ళకి చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మూడు నేను మాడతా. రే చౌరాస్తాలో సీసీ కెమెరాలు ఎవడో కొట్టేశాడంట, దాని గురించి కొంచెం 2 లైన్లో ఉండరా. నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను సార్. 24 గంటల్లో మా 10 లక్షలు ఛేదించి మీరు తెచ్చి మాకు ఇవ్వాలి. ఒరే మీరు ఓ పని చేయండి రా, వన్ స్టేషన్ తీసుకొచ్చి కింద ఐస్ గడ్డ పెట్టండి. చెప్పేంటి? అంటే సర్టిఫికెట్లు మా వాడు లైఫ్ కదా సార్. మధ్యాహ్నం నుంచి అదే చెప్తున్నాడు రా. పోయిందేమన్నా గోల్డా గుర్తుపట్టి తెచ్చివ్వడానికి? కరెన్సీ నోట్లు ఎవడు జోబులో చూసినా అచ్చు కుదిరింటే అయ్యే ఉంటాయి, అంత ఈజీగా దొరకవు. వెళ్ళండి. వీరాలా అంటే ఎలా మాస్టారు? సారీ సిఐ గారు. కంప్లైంట్ ఇచ్చారు కదా, మా డ్యూటీ పెంచేస్తాం చేస్తాం వీళ్ళు. సార్ క్యాజువల్ గా డ్యూటీ అంటే ఎన్ని గంటలు పట్టచ్చు? నమస్తే సార్. పరా పోదాం. సిఐ ఇంత గట్టిగా కొట్టాడంటే త్వరగానే పట్టుకునేటట్టున్నాడు మామ. సారీ సార్. సార్ ప్లీజ్. ఒక పనికి మనలోడు 10 లక్షలు ఇస్తే ఏం చేస్తాడో అదే చేశాను. శృతికి నా ఫేస్ ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం చేసేది ఏముందిరా? ఇంటికి వెళ్ళి జరిగింది చెప్దాం పదా. హాయ్ శృతి. డబ్బులు కట్టారా? అది శృతి. కట్టేశాం. కట్టాము కదరా. శృతి ఆ కత్తి పక్కన పెట్టుకుని మంచినీళ్ళు ఇస్తావా? గొంతుండిపోయింది. కట్టడం ఏంట్రా? పోలీసులకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదరా. ఈలోపు డబ్బు దొరికితే అది చూపేంట్రా. ఇప్పుడు నీకేం చెప్తే ఏమైతే తెలుసుగా కదా. శృతి వింటున్నావా? అదే ఆ ప్రాజెక్ట్ గురించి. అదేలే. అదే ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. ఒక్క నిమిషం వందు లైన్లో ఉండు. మేనేజర్ ఏమన్నారు? ఏ మేనేజర్? అదేరా కన్సల్టెన్సీ మేనేజరు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, జాబ్ మీ ఇంటికి వస్తుందన్నాడు శృతి. టైం చెప్పలేదా? 10 days. 1 week. 1 week. 1 week 10 days లో 1 week 10 days? 1 week శృతి. ఓకే ఇప్పుడు చెప్పే. వందు వీడెవడో చూడు. నేనేం డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్ని కరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నాడు. మన ఆఫీస్లోనే ఎవడో అనుకుంటా. అవునా? నువ్వు మెసేజ్ చేస్తూనే ఉండు, నేను చూస్తా. సరే. రేపు తింటుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? ఆ వడ్డీ డబ్బులు పంపరా బాబు, 3 నెలలు అయింది. ఏం చూస్తున్నావు? ఆ క్లయింట్ కి డెలివరీ వెళ్ళలేదంట, ఆ పని చూడు. చూస్తోంది 1 కోటి రూపాయలు అప్పించినట్టు. నేను చెప్పినట్టు చెయ్యి. బ్లూ షర్ట్ వేసుకున్నావు కదా అని మెసేజ్ పెట్టు. వాట్? నువ్వు చెయ్యి, నేను చెప్తా కదా. ఎలా కనిపించింది? ఏమైంది? చేస్తుంది ఇంకెవరో కాదు, మేనేజర్. భూషణ.
ఏంటిది? ఓ, దొరికిపోయానా? ఈ మాటతో దొరికిపోయావు. అది అప్పుడంటే అసిస్టెంట్ మేనేజర్ని, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నేను మేనేజర్ని కదా, నేనే డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నాను. చెప్పు శృతి, ఏమంటావు? చూడండి సార్, మీరు మేనేజర్, నేను ఎంప్లాయీ. ఈ గ్యాప్ ఇలా ఉంటేనే మంచిది. ఇకపై ఇది రిపీట్ అవ్వకుంటే బాగుంటుంది. క్లోజప్ లో కోపంగా భలే ఉన్నావే. నిన్ను దారిలో ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు.